పరమాత్మని చేరే విధానంలో మనం స్మరణ గురించి చెప్పుకుంటున్నాము. అందులో భాగంగా ఇవాల్టి శ్లోకం ఏమిటి అంటే, ఆపదాముపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈ శ్లోకం ఎవరు చెప్పారు అంటే స్కాంద పురాణంలో శంకరుడు చెప్తాడు. దేవతలందరూ వెళ్ళి స్వామిని అడుగుతారు, స్వామి మాకు ఆపదలు వస్తున్నాయి, ఏమి చేయాలి అని అడిగితే, ఆపదలు వస్తే ఆశ్రయించవలసింది రామచంద్ర స్వామినిరా, ఆయన ఆపదల్ని తీస్తాడు, సంపదల్ని ఇస్తాడు అని చెప్తాడు శంకరుడు. శంకరుడికి రామనామము అంటే విశేషమైనటువంటి ప్రీతి ఉంటుంది. అందుకోసమే పార్వతీదేవి విశ్వసహస్రనామంలో అడుగుతుంది, కేనోపాయన లఘునాథ్ విష్ణోర్నామ సహస్రకం పట్టితే పండితే నిత్యం శ్రోతమిచ్చామ్యం ప్రభో. ఇంత పెద్ద విశ్వసహస్రనామాన్ని పండితులు అయితే చదువుతారు, సామాన్యులు ఎలా చదువుతారు స్వామి అని అడిగితే, అప్పుడు మళ్ళీ శంకరుడు మనందరికీ అద్భుతమైన శ్లోకం, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, మూడుసార్లు రామ 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 అనుకుంటే అది సహస్రనామం అయిపోతుందమ్మా అని అంటారు శంకరుడు. హరే కృష్ణ. జయ